రంది మీదనే ఉన్నాడు కదా మా మామ. అబ్బా బుజ్జి, నీ దండం పెడితేనే ఒక్క వారం రోజులు నన్ను మందలియకు ప్లీజు. పెంట పేరునాలు పెట్టి తిట్టే నువ్వు నన్ను బతిమలాడతాను అంటే నీకేదో గట్టి షాకే తగిలింది మామ. మామ నీ బాధకు కారణం ఏందో చెప్పే. అరే జర నీకు పుణ్యం ఉంటదే, నన్ను ఇడిచిపెట్టి నీ వార్తలు నువ్వు చదువుకోరాదు జరా. నాకు అర్థమైంది మామ, బగ్గా సలివెడుతుంది కాబట్టి నీ శరీరం అంతా ఎండిపోయిన చెరువు లెక్క పట్టున వలిగి పరపర అనే వరకల్లా ఏం పని దొయ్యక ఎండకు కూర్చున్నావు కదా. ఏంది చలికి భయపడే రకమానే నేను? నీ లెక్క 12 దాకా ముసుగు పెట్టుకొని పంటను అనుకుంటానవా? మా అయ్య 3 గంటలకే లేచి మూట కొడితే 3 ఎకరాల మొక్కజొన్న పెరడుకు నీళ్లు కట్టిన గట్టి శరీరమే ఇది. ఏమనుకుంటాను? శనిగలు వేయించుకొని పక్కకు పెట్టుకొని షేరి గుడంబ గుద్దినాం అనుకో, చలిగిలు అన్ని దిగపోతాయి. మరేంది వారం రోజులు నన్ను మందలియకు అని అంటాను? ఏగా నిర్మల్ జిల్లా దిల్వర్పూర్ కాడ ప్రభుత్వము ఇథనాల్ కంపెనీ రద్దు చేసింది కదా, గందుకే బాధ అవుతుంది బుజ్జి. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయిందని రైతులందరూ సంబరం చేసుకుంటుంటే నీకెందుకు బాధ అవుతుంది? ఎప్పుడు మీదికెళ్ళి గా ధర్నా చేసే రైతులకు మీ అన్న రామన్న కూడా మద్దతు ఇచ్చిండు కదా. ఈ ముచ్చట దిలావర్పూర్ రైతులందరికి ఎరకైంది అనుకో, నేను షీరి చింతకు కడతారు మరి. అరే గాయదు మొక్కందానా, గా కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందే మా అన్న అధికారంలో ఉన్నప్పుడు. అంతేందుకు ఆ కంపెనీలో మా పార్టీ పెద్ద లీడర్ కొడుకు కూడా పార్ట్నర్షిప్ ఉన్నాడు అట్నే. ఇక మరి మా అన్న ఉన్నప్పుడేం పర్మిషన్ ఇచ్చే, ఇప్పుడు చేయి సర్కారు దాని పర్మిషన్ రద్దు చేసే. మరి మా అన్నది ఇచ్చేది పోయినట్టా కాదా? మీ పార్టీ పెద్ద లీడర్ కొడుకు వాటా ఉన్నదా? వారిని దొంగే దొంగ అన్నట్టున్నది కదా మీ అన్న తీరు. వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతారా? అందుకే ఇజ్జత్ అనిపించి ఓ వారం రోజులు బయటికి వెళ్ళొద్దు అనుకుంటాను. మీ అన్నకే లేని ఇజ్జతి నీకెందుకు? సక్కా నువ్వు ఆఫీస్కి రా. ఆఫీస్కి వద్దామని అనుకున్నా గానీ మా అన్న ఇంకో ఇజ్జత్ తక్కువ పని ముందటేసుకున్నాడు బుజ్జి. ఏం పను? మా అన్న అధికారంలో ఉండగా గురుకులాల మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే పెబ్బగుండేది, యాదున్నదా? అవు నిజమే, గా సార్ ఉన్నప్పుడు గురుకులాలు మంచిగా నడిచినాయని రాష్ట్ర ప్రజలు అధికారులు అందరు మెచ్చుకున్నారు సార్ను కదా. ఆయనకు మంచి పేరు వస్తుందనే కేటీఆర్ సార్ అప్పుడు ఆయనను పదవిలోకి వెళ్ళి కూడా వీకే. ఆయనకు బాధ అనిపించి రాజకీయాలకు పోయి ఇప్పుడు ఇద్దరు ఒక్క పార్టీలు ఉన్నారు కాబట్టి గురుకులాలను సందర్శించే కమిటీకి ప్రవీణ్ సార్నే పెబ్బగా పెట్టి ఆ గురుకులాల సౌకర్యాలు ఎట్లున్నాయని బీఆర్ఎస్ పార్టీ తరఫున సందర్శిస్తారట. అది ఇజ్జత్ తక్కువ పని ఎట్లయితుంది మామ? మంచి కార్యమే ముందటేసుకున్నారు కదా. అసలే ఈ నడుమ హాస్టళ్లలో మొత్తం ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువైనాయి. ఇక ఇప్పుడు హాస్టళ్లను సందర్శిస్తే మీ పార్టీకి మంచి పేరు వస్తుంది. నువ్వు కూడా వాళ్ళెంబటే పో. అబ్బో నల్లి కుట్లదానా, జనాలతోని నా ఈపు సాపు చేపించే పిలాన్ వేసినావు కదా నువ్వు. నీకు మంచి పేరు వస్తే జడ్పీటీసీఓ ఎంపీటీసీఓ అవుతావని నేను బొమ్మంటానా గానీ నీ మీద నేనేం కుట్ర చేస్తా మామా. హాస్టళ్ల సందర్శనకు పోయినప్పుడు ప్రవీణ్ సార్ని తీసేసి మంచిగా నడిచే హాస్టళ్లను ఖరాబ్ చేసిందే మీరని జనం తిరగబడి చంపినరు అనుకో, వాళ్ళేమో కార్లలో ఎక్కేటోళ్ళు అటు ఉరుకుతారు, నాకు ఉరకరాదు కాబట్టి జనం నా ఈపు సాపు చేయరా. అందుకే నేను వాళ్ళు ఎంబడి పోను. అవును మామ, నువ్వన్నది కూడా నిజమే కదనే. మీకు గురుకులాలలో చదువుకునే పిల్లల మీద ప్రేమ ఉంటే ప్రవీణ్ సార్ను ఎందుకు తీసేసిండ్రని జనాలు అడిగితే మీ అన్న తలకాయ ఏడబెట్టుకుంటాడు చెప్పు. ఆయన మీ అన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా అసలు ప్రభుత్వ స్కూళ్ళు ఎంత అధ్వాన్నంగా ఉండేనో మీ రామన్న కొడుకే స్వయంగా చెప్పిండు కదనే. ఎలక్షన్లు రాగానే రాజకీయ పార్టీలలో జనాలకు అడ్డగోలు హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్నాడు. ఇక అధికారంలోకి వచ్చినాక మంచిగా వాళ్ళకి అందిన కాడికి దోసుకొని అధికారం పొంగనే సంసారి మాటలు మాట్లాడు అందరికి అలవాటైంది. ఏ పార్టీని నమ్మద్దు, అందరు మోసగాలే తలిగిండ్రు. మా మామ చెప్పింది కూడా నిజమే కదా. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడుతాండ్రు లీడర్లు. ఇక జనాలు కూడా అలవాటు పడ్డారు. ముందు జనం మారితే రాజకీయ పార్టీల నాయకుల 2 నాలుకల ధోరణి కూడా మారుతుంది.